అందరితో ప్రేమతత్వంతో ఉండాలి. ఇది చాలు కొన్ని జన్మలకు సరిపడి ఉంటుంది సాధనకి. అవునా? అందరితో ప్రేమతత్వంగా ఉండాలని ఒక వాక్యం నేర్చుకుంటే ఉండటం మనల్ని అవుతుందా? అందరితో సమానంగా యూనివర్సల్లో ఉంటుందా? అంత డిఫరెంట్ నీ మీద ఒకటి ఇంకో రకరకాల ప్రేమలు, కొన్ని కోట్ల ప్రేమలు ఉన్నాయి. పక్కింటి వాడి మీద ఒక రకంగా ఉంటుంది, పిల్లవాడి మీద ఒకటి, మనవాడి మీద ఒకటి, ముది మన ఉండదు. అందరు మంచం మీద ఉండడం మీద ఇంకో రకంగా ఉంటుంది. అంతే కదా? ఒక పేషెంట్ మీద ఇంకో రకంగా ఉంటుంది. సో ఈ తత్వాలన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తున్నామా లేదా? అన్ని లక్షణాలు ఒకేసారి మేమేం చేస్తామంటే చెప్పాను కదా పోయినసారి మీకు, ఒక్కొక్క లక్షణాన్ని తీసుకుంటాం. ఒక నెలకు ఒక లక్షణాన్ని తీసుకుంటాం. మాటలు తగ్గించాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. అది ఇంప్లిమెంట్ చేస్తున్నా నేను. ఆ నెలంతా పాటిస్తాం. పాటించి మాటల సంఖ్యను తగ్గించుట ఇంట్లో కూడా ప్రతిదానికి అయిన దానికి. అయితే నేను నోరు తెరిస్తేనే నా పని అయిద్ది, లేకపోతే నేను చేసుకోలేను అనుకున్నప్పుడు మాత్రమే, అది బర్నింగ్ ఇష్యూ అయినప్పుడు మాత్రమే నోరు తెరతాం. అట్లా నేను 1 month నాకు యూనివర్స్ కూడా సహకరించింది. ఎందుకు? మామిడి గారు అలిగింది. సూపర్. అవును, నా గురువు అనే చెప్పా కదా, ఆమె నా గురువు అన్నాను కదా. మన ఇంట్లోనే ఉంటారు గురువులు. అంటే మా ఇద్దరి మధ్య నేను బయటకు వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు అనేది సహజంగా ఉంటుంది కదా. ఒక ప్రాపంచికత, ఒక ఆధ్యాత్మికత దగ్గరే జ్ఞానం వచ్చేది. ఇద్దరు ప్రాపంచికతలో ఉంటే అసలు జ్ఞానమే లేదు. ఇద్దరు జ్ఞానంలో ఉంటే సంసారమే, అదే లేదు, ప్రాపంచికత లేదు. చెరొకటి ఉన్నప్పుడే కదా అక్కడ ఘర్షణ ఉన్నప్పుడే కదా రాత్రి విద్యుత్ మొత్తం కూడా ఉత్పత్తి అయ్యేది. సో మన జ్ఞానం వెలిగాలంటే పరీక్ష పెట్టేవాడు అక్కడే ఉండాలి మనకి. నేను వెళ్తా అంటే నువ్వు వద్దు అనేవాడు ఉంటేనే అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడికి ఎలా రావాలనేది నేర్చుకుంటాం అన్నమాట. అందుకే నా గురువు ఆమె అని చెప్తా నేను. నా కుటుంబ సభ్యులు మన అందరికీ, మీకు కూడా, మీకు లేరు అందరికి కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళే మన గురువులు. ఒక వ్యక్తి నీకు తారసపడ్డాడు అంటే